రికార్డింగ్ నంబర్ 111 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. సనకాదులు నారాయణుని స్తుతించుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. నీ కుమారుడైన బ్రహ్మదేవుడు మా తండ్రి. అతడు మాకు నిన్ను నీ రహస్యములను ఉపదేశించెను. అతడు ఉపదేశించిన దివ్యమంగళ విగ్రహమును నేడు చూచి కృతార్థులమైతిమి. బ్రహ్మ ఉపదేశము అనగా బ్రహ్మ విద్య. ఉపదేశము వలన నిశ్చల ధ్యానము కుదురును, అంతర్యామిత్వము బోధపడును. కానీ సృష్టిలోని రూపసంపద అంతయూ నారాయణుడుగా దర్శనమిచ్చుటకు నారాయణుడే సాక్షాత్కరింపవలెను. రహస్యము తెలియుట బ్రహ్మ విద్య, దర్శనమగుట నారాయణుని అనుగ్రహము లేక భాగవతము. నీవు చెడ్డవారి హృదయములలో కూడా ఉన్నావు, కానీ వారికి గోచరింపవు. నిన్ను ఆశ్రయించిన వారిని సంతోషింపచేయుటకై దయతో నీ దివ్యమంగళ విగ్రహమును దర్శనమిత్తువు. చెడ్డవాని మనస్సును చెడ్డ భావములుండును కనుక దాని యందు అంతర్యామిగా దేవుడు దాగి ఉండును. అట్టివానికి చెడ్డయే ఇతరులలో కనిపించును. ఇతరులలో మంచి చూచువానికి ఆ మంచితనము తోడి రూపములన్నీయూ దేవుని అందలి రూపములుగా కనిపించును. ఇదియే నీ కరుణామయత్వము. నీ మార్గము వెంట నడుచుటకు నీ సద్గుణములను అనుసరింపవలెను. అట్టివారు భక్తియోగమున స్థిరత్వమందుదురు. వారి హృదయమున గల కోరికలు నీవుగా ధ్యానింపబడును గనుక అవి మాయమగును. ఆ హృదయములలో నీవే ఉందువు. ఇట్లెరిగిన వారిని ఆత్మవిధులు అందురు. అట్టి మహనీయులకు నీవు కానట్టి ఇతర కర్మములుండవు. ఇతరము అనున్నది వారి ఆదరమును స్పృశింపదు. ఇట్లు నీ యందు తమ ధ్యానమును యోగము చేయుటయే వారి యుక్తి. నిన్ను కీర్తించుట వలన మనస్సున నీ ఉండి కల్మషములుండవు. ఇతరుల సత్ప్రవర్తనమును మనసార ప్రశంసించుటయే నీ పాదపద్మములను సేవించుట. దీని రుచి తెలిసిన వారు అన్యమున్నదని తలుపరు. వారికి ఈ దయాగుణముక అలంకారముగా అలవాటు చేయుదువు. మేము తపస్సులు చేసి పాపములను తొలగించుకుంటుమి. ఇంతకాలం ఇట్లు బ్రతికి చివరకు నీ పాదములు ఆశ్రయించిన వారిని శపించితిమి. ఇంతకన్నా మహాపాపము లేదు. చెడు మార్గమే గెలిచినది, మేమే ఓడిపోయితిమి. ధర్మము మా యందు లోపించినది, నరకము మాకు ప్రాప్తమైనది. తప్పులెన్నక మమ్మీ నరకము నుండి రక్షింపుడు. తపస్సు చేసి పాపములు పోగొట్టుకుని మార్గం ఎప్పుడునూ సంపూర్ణమైనది కాదు. ఉన్న పాపములను భస్మము చేయుటకు తపస్సులు ఆవశ్యకమే, కానీ తపోదీక్ష వలన పాపము చేయకుండునట్టి స్థితి రాదు. అది కావాలనన్నచో భగవంతుని ధ్యానమే గాని తపస్సాధనం ఒకటే చాలదు. తపస్సు చేయుట కూడా భగవంతుని కొరకే అయినను తనయందును తపస్సునందును ఇతరులయందును భగవంతుని దయాస్వరూపునిగా ధ్యానము చేసి ఆ దయను ఇతరులయందు చూపుట సాధన కావలెను. అప్పుడే దుష్కర్మమును ఆచరింపకుండుట సాధ్యము. ఇంతకాలము తాము తపస్సు చేసినది సంసార పాపం అంటకుండుటకే కనుక తామీ తప్పు చేసితిమని మునులు విన్నవించుకొనుచున్నారు. ఇప్పుడు తాము చేసిన తప్పులు ఎన్నక రక్షింపమని కోరుచున్నారు. అనగా చేసిన తప్పు రద్దు చేయమని కోరుట కాదు. ఇటుపై ఇట్లు చేయకుండా తమను అనుగ్రహించుమని చెప్పుచున్నారు. ఇందొక కథాగతమైన వస్తుధ్వని ఉన్నది. ద్వారపాలకులును మునులును కూడా తాము తప్పు చేసితిమని భావించుచున్నారు. ఇట్లు భావింతురో లేదో చూచుటకై నారాయణుడు చేసిన కల్పనమే ఇది. ఇరుపక్షములలో ఇట్లు భావింపని వారికి నారాయణ స్మరణ మరుపునకు వచ్చును. తప్పెవరిది అను ప్రశ్న పుట్టిన వారు నిర్ణయమునకై వెదుకుదురు. వారి మనస్సున తమ నిర్ణయముండును గాని నారాయణుడుండడు. తాము చేసిన తప్పునకు నారాయణ విస్మృతి అను పతన స్థితి విధింపకుండునట్లు ప్రార్థించుచున్నారు. ఈ కథలో ఇంకొక రహస్యం ఉన్నది. తప్పులు చేయుట చేయకుండుట సంకల్పమును అనుసరించి ఉండును. ఆ సంకల్పము వలన దైవ స్మరణమో దుస్థితియో కలుగును గాని చేసిన తప్పునకెన్నడునూ కలుగదు. ఎంత దురాచారములు చేసిన వాడైనను మహాపాపములు ఆచరించిన వాడైనను నన్ను స్మరించువాడు సాధువు అని తెలుసుకొనవలెను. అట్టివాని పర్యవసానము శుభముగానే ఉండును అని భగవద్గీతలో చెప్పబడినది.
లౌకికముగా చూచినను ఎదుటివానిలో తప్పు కనిపించినప్పుడు తనలో లోపమున్నదేమో అనుకొనుట వలన క్షేమము కలుగును. ఈ రహస్యమునే నిందింపకుడు నిందింపబడిన వారి గణమున చేరుటకు ప్రయత్నింపుడు, నేను మీ వెనకనే ఉండెదను అని యేసుక్రీస్తు ఉపదేశించెను. తుమ్మెదకు పూల గుత్తిపై ఎంతటి అనురాగము, అందలి తేనె కొరకు తుమ్మెద ఆకర్షింపబడును. అట్టి ఆకర్షణలోనే వాడి అయిన ముళ్లను తప్పించుకున్నది పుష్పములను సమీపించుచున్నది. అట్లే విఘ్నములను జయించు నీ పాదపద్మములచే ఆకర్షించబడి మేము వచ్చితిమి. భగవద్ధ్యానమునకు విఘ్నములను తొలగించుకొన ప్రయత్నించువాడు దౌర్భాగ్యుడు. వాని ధ్యానమంతయు విఘ్నములతో పోరాడుచు సంసారము చేయుటతోనే పొద్దు కృంకును. ధ్యానం ఆరంభించినచో విఘ్నములు తొలగును. తాను ధ్యానించు దేవుడు తన విఘ్నములను తొలగించునను నమ్మకము లేని వానికి ఇంక ధ్యానమేమి? సనకాదులు తపస్సు చేసి విఘ్నములను తొలగించుకొను మార్గము మాని నారాయణుని సమీపించిరి. అట్టి వారికి మాత్రమే ద్వారపాలకులు అడ్డగించుట అనబడు విఘ్న పరీక్ష నారాయణునిచే కల్పింపబడును. నీ పాదములయందు అర్పింపబడిన ఈ తులసి ఎట్లు పవిత్రమగుచున్నది, అట్లే నీ కథయందు వినియోగింపబడిన వాక్కులు వానిని వినుటయు గలవారికి తమ ఎందలి సమస్త కర్మలను పవిత్రమగుచున్నవి. తులసి పవిత్రము గనుక దానితో దేవుని పూజింపవలెను అనుకున్నవాడు మూర్ఖుడు. దేవునికి అర్పింపబడినది గనక తులసి పవిత్రమని తెలియవలెను. అట్లే తానాచరించు కర్మలలో శ్రేష్టములైన వానిని ఏరి స్తోత్రములుగా భగవంతునకు సమర్పింపవలెను అనుకున్నచో మిగిలిన వారిలో తాను క్రుళ్ళు కొనుచుండును. తన నిత్య జీవితమందలి సమస్తము భగవదర్పణముగా ఆచరించినచో వాని కర్మలన్నయు పవిత్రమగును. నీది సహజ శరీరము, తమ ఇంద్రియముల యందు కోరికలున్న వారికి ఇది కనిపించదు. అట్టి నీ దివ్య శరీరము చూచుటచే మా కన్నులు ఈనాడు సార్థకములైనవి. ఇంద్రియములను బాహ్య వస్తువులు ఆకర్షించును. ఆ వస్తువులపై మనస్సునకు అభిప్రాయములు ఏర్పడును. ఈ అభిప్రాయములతో బాహ్య ప్రపంచమును చూచువారు సంసార బద్ధులు. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు, డబ్బు మొదలగు భావములతో వారు ఇంద్రియముల నుండి చూచుచుందురు. కనుక బాహ్యలోకం అట్లే కనిపించును. భార్య అన్నది చూచువాని మనస్సునకు భార్యయే గాని తనకు తాను పుట్టుకతో భార్యగా పుట్టలేదు కదా. పుట్టినచో అందరికీ భార్య కావలెను. కనుక భార్యాత్వము ఆరోపింపచేసిన దృష్టి గాని సహజముగా పుట్టిన వస్తువు కాదు. ఈ ఆరోపణము తొలగించుకొనుటకు భార్యలోని సద్గుణములను దేవుని కథలుగా స్మరింపవలెను. అప్పుడు సహజ శరీరము దర్శనమిచ్చును. ఇంద్రియ స్పృహ విడిచిన వారికి దేవుని సహజ శరీరము కనిపించును. అప్పుడే కన్నులకు సార్థక్యము. ఇట్టి నారాయణుని సహజ శరీరము అతసీ కుసుమాభము అని కీర్తింపబడినది. నల్ల అవిసె పువ్వు వంటి రంగు గల దేహము అని అర్థము. ఈ పుష్పము నల్లగా ఉండును. విష్ణుని సహజ శరీరము నీలవర్ణమనియు మిగిలిన రంగులు కనిపించినంత త్వరగా గమనికకు రాదనియు సూచన. జీవులు ఆహారాదుల రూపమున సృష్టిలోని ప్రత్యేక లక్షణములకు అలవాటు పడిన వారే గాని సహజత్వము గమనించుటకు అలవాటు పడిన వారు కాదు. దీనిని ఎరిగిన వారు ద్వారపాలకులను వేరుగా చూచుట భగవంతుని మాయ అని సనకాది మునులు వాని పాదపద్మములకు నమస్కరించి స్తుతించి నిలిచిరి. వారిని చూచి నారాయణుడు ఇట్లా నేను ఈ ఇరువురును జయ విజయులు అనబడు నా ద్వారపాలకులు. వీరు మిమ్ము గౌరవింపక నా ఆజ్ఞను అతిక్రమించిరి. అది అపరాధము. మీరు వారికి తగిన దండనను విధించిరి. అది నాకు అంగీకారము. అంతేకాదు సేవకులు చేయు అపరాధమునకు యజమాని బాధ్యుడు. మీకు నేను గౌరవింపదగిన వాడను గనుక నేను చేసిన తప్పును క్షమించి నా యందు ప్రసన్నులు అగుదురుగాక. తన యందు వారికి నిజముగా గౌరవమున్నచో తన్ను మన్నించుట, తన యందు ప్రసన్నులగుట ఉండదు, పూజించుట మాత్రమే ఉండును. దేహమందు పుట్టిన భయంకరమైన కుష్ఠవ్యాధి చేత రోగి యొక్క చర్మము రంగు మారిపోవును. ఇట్లే సేవకులు తప్పు చేసినచో యజమానులు కీర్తిని కోల్పోయి అపకీర్తిని ఆర్జించుకొందురు. జయ విజయుల దోషము వలన విష్ణుని ప్రతిష్టకు లోపము అని సామాన్యార్థము. సనకాదుల ప్రవర్తనమున లోపముచే
సృష్టి కలుషితమగుచున్నదను హేళన అంతరార్థము. మీ బోటి తపస్సంపన్నులు సద్గుణ సంపన్నులోగు మహనీయులు స్తోత్రము చేయుట వలన నిండిన కీర్తియే నా వైకుంఠము. మీ వలన నాకు కలిగిన ఈ పవిత్రమైన వైకుంఠ నామము అపవిత్ర మనస్సు కలవారి చెవులలో పడినప్పుడు వారిని పవిత్రులను చేయుచున్నది. అట్లే కుక్కలను వండుకొని కుక్క మాంసము తినను నీచులకు కూడా చెవులలో నా నామము సోకినంతనే వారు పవిత్రులగుచున్నారు. రికార్డింగ్ నెంబరు 111 అయిపోయింది.